హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాలెడ్జ్ షేర్. మనం ఏదైనా ఒక అందాన్ని వర్ణించాలంటే అజంతా, ఎల్లోరా, శిల్పమా అని వర్ణిస్తారు కదా. ఆ ప్లేస్ చూద్దాం ఇప్పుడు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వాళ్ళు 1983లో డిక్లేర్ చేసినటువంటి ఎల్లోరా కేవ్స్. పూనా నుంచి ఔరంగాబాద్ అప్రాక్సిమేట్గా 5 అవర్స్. అదే ఔరంగాబాద్ అంటే ఛత్రపతి సంభాజీ నగర్ అని నేమ్ అయితే చేంజ్ అయ్యింది. ఇక్కడ నుంచి ఒక 45 మినిట్స్ ఎల్లోరా కేవ్స్. టోటల్ 5.5 అవర్స్ జర్నీ అప్రాక్సిమేట్గా. మనం ఆన్ ద వేలో శనిసింగనాపూర్ కూడా దర్శనం చేసుకోవచ్చు ఔరంగాబాద్కు వచ్చే ముందు. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా. మృదు. సో ట్యూస్డే వచ్చి హాలిడే. ఇంక ఎంట్రీ ఫీ వచ్చేసి 40 రూపీస్. టైమింగ్స్ వచ్చేసి 6 AM to 6 PM. అది స్పెషాలిటీ ఏంటి అంటే పెద్ద పర్వతాన్ని తవ్వుకుంటూ కార్వింగ్ చేశారు. దీన్ని పైనుంచి కొండ పైనుంచి చేసుకుంటూ తవ్వుకుంటూ డిజైన్ చేశారన్నమాట. లోపల నార్మల్గా మనం బిల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ బేస్మెంట్ వేసి అలా వేస్తాం కదా, అది అంత పెద్దగా ఎలా చేశారో, ఎన్ని రోజులు పట్టిందో, దాదాపు ఆల్మోస్ట్ 1200 years అగో కన్స్ట్రక్ట్ చేసినటువంటిది. సో మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాము. టికెట్ ఇచ్చేసి టికెట్ వెరిఫై చేసుకొని ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మనకి ఎదురుగా కనిపించేదే ఇదే కేవ్ నెంబర్ 16. ఇంపార్టెంట్ ఇది కైలాస్ టెంపుల్ అని చెప్పేది. మనము లెఫ్ట్లో వెళ్తే 70 నుంచి 34 వరకు, అలాగే రైట్లోకి వెళ్తే 1 to 15 వరకు ఉంటాయి. టోటల్ 34 కేవ్స్. సో అద్భుతంగా ఉంటుంది మనకి ఈ కైలాస్ టెంపుల్. ఇదే మెయిన్ వచ్చేసి. ఇది మనం కేవ్ 16లోకి ఎంటర్ అవుతున్నాము. మొట్టమొదటగా మనకు లక్ష్మీదేవి ఏనుగులతో మనకు ఎదుటుగా కనిపిస్తుందన్నమాట. చాలా ఇవన్నీ ఎలా కార్వింగ్ చేశారు, ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే చూడండి. అది ఒక ధ్వజస్తంభం లాగా ఉంది. ఈ శిలలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేసేయండి. సో మనం సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ నుంచి మార్చ్ వరకు రైనీ సీజన్లో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. పూణే సైట్ విజిటింగ్ ఇవంతాను. ఎల్లోరా కేవ్స్ ఇక్కడ చూసినట్లయితే చాలా చిన్న ఇక్కడ హైట్ కూడా తక్కువ ఉన్న గుహలు కూడా చిన్నవి ఉన్నాయి. అవి ఎలా కట్టారనేది మనకి చాలా ఆశ్చర్యం అయితే అనిపిస్తుంది. ఆ కార్వింగ్ కూడా చాలా, ఒక రాయి కట్టడం అంటేనే కష్టం కదా, అలా చాలా పెద్ద కొండని ఆల్మోస్ట్ 4 lakhs tons రాక్స్ని రిమూవ్ చేసి ఇదంతా బిల్డ్ చేశారంట. సో 1662లో ఔరంగజేబ్ వచ్చేసి దీన్ని డిస్ట్రాయ్ చేయాలి అనేసి కొంచెం ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఇంత పెద్దదాన్ని పడగొట్టలేక ఆయన విఫలమయ్యాడనమాట. అది ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ బుద్ధిజము, జైనిజం, హిందూయిజం అన్నీ కలిపి ఉంటాయి ఎల్లోరా కేవ్స్లో. అజంతా అయితే ఓన్లీ బుద్ధిజమే. ఇక్కడ 1 to 12 కేవ్స్ వచ్చేసి బుద్ధిజం రిలేటెడ్గా, అలాగే 13 to 29 వచ్చేసి హిందూ టెంపుల్స్కి, 30 to 34 వచ్చేసి జైన్ టెంపుల్స్కి. ఇలా మనకు స్టెప్స్ కనిపించాయి కదా, అక్కడి నుంచి మనం ఇప్పుడు పైకి వెళ్ళాలి. పైన ఇక్కడ లార్డ్ శివ ఉంటాడు. శివుని దర్శించుకోండి బాగా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. పూజలు అయితే ఇక్కడేం చేయట్లేదు, గర్భగుడిలోకి ఏం అలవట్లేదు అనమాట. ఇక్కడ ఒక చిన్న లైట్ అయితే ఉంది. ఆ లైట్ ఫోకస్తో అందరూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు పిల్లర్స్ దగ్గర అక్కడ నిల్చుకొని. ఒక లైట్ మాత్రమే ఉంది లోపల, పెద్ద వెంటిలేషన్ కూడా అంత పెద్దగా లేదనమాట. ఎక్కడ చూసినా కూడా ఇలా శిలల శిల్పికారులు వాళ్ళు చెక్కిన అద్భుతం అంతా మనకు అనిపిస్తుంది. ఎంత బాగుందో చూడ చక్కగా. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే.
गळेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशाधिपालम् जटाजूटगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा అంతా ఫస్ట్ ఫ్లోర్లోనే అనమాట. మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇక్కడ చూస్తున్నాము టాప్ వ్యూగా. ఇవి చూడండి, ఈ ధ్వజస్తంభం కింద నుంచి చూసాం కదా, ఇప్పుడు మనం పైకి వచ్చి చూస్తున్నాము. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎలా చెక్కారో అసలు. ఒక రాయి ఒక కొండను చెక్కడం అంటే ఎంత సామాన్యమైన విషయం కాదు. దీనికి చుట్టూ పెయింటింగ్స్ కూడా మనకి గోల్డ్ వైట్ కలర్ అయితే కాంబినేషన్స్తో వేయడం జరిగింది. ఇప్పుడంతా ఆల్మోస్ట్ పోయిన 100 feet హైట్ ఉన్నటువంటి 200 feet విడ్త్ ఉన్నటువంటి ఈ 1000 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన ఎలా కన్స్ట్రక్ట్ చేశారో ఆ టైంలో చూడమంటే అదృష్టమైతే ఉండాలి మనకి. యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా నటనాంజలితో బ్రతుకును తరించనీవా. ఫ్రెండ్స్, ఇక్కడ మనము స్టెప్స్ దిగేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కొంచెం స్లిప్పరీగా అయితే ఉన్నాయి. కేర్ఫుల్. అండ్ ఇదంతా అదే ఔరంగజేబ్ వచ్చి దీనిని డెమాలిష్ చేయాలి చేసి హిందూ టెంపుల్స్ని అని అనుకునేవాడు కదా. అప్పుడు ఆయన ఆ ప్రయత్నంలో ఆ ఏనుగులన్నీ పోయినాయంట. ఇక్కడ మెయిన్ పడమర పడగలపై మెరిసే తారలకై పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి తూరుపు వేదికపై వేకువ నర్తకివై తూరుపు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపిల్చే కాంతులు చిందరి నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని ఎదురించిన హృదయ రవళి ఓంకారం కాని శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా సిరి సిరి మూవా మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వా సిరి సిరి మూవా సిరి సిరి మూవా. సో చూసారు కదా, మెయిన్ ఇవంతా తిరగడానికి 5 to 6 hours. మెయిన్ టైం కన్స్టెంట్ ఉన్న వాళ్ళు కేవ్ 16, అలా కేవ్ 10, అలా కేవ్ 29 వాటర్ ఫాల్స్ కోసం చూడొచ్చు అనమాట. ఇంకా బ్యాటరీ వెహికల్ కూడా అందుబాటులో ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.